చేశారు. ఆర్ఎస్ఎస్ ముఖ్యంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ సొంత గడ్డ అయినటువంటి బెంగాల్లో ఈసారి జెండా ఎగరేయాలి. మమతా బెనర్జీకి ఈసారి అక్కడ ఉన్నటువంటి మైనస్ మార్కులు కూడా చాలా కలిసి వచ్చాయి బీజేపీకి. ఎందుకంటే అక్కడ అపీజ్మెంట్ పాలిటిక్స్ ఏదైతే ముస్లింలకు సంబంధించి వాళ్ళొక్కళ్లే అసలు ఈ దేశంలో పౌరులు అన్నట్లుగా ఆమె చేసినటువంటి అపీజ్మెంట్ పాలిటిక్స్, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ముస్లింలకి అందరికీ కూడా ఆధార్ కార్డులు, ఓటర్ ఐడి కార్డులు ఇవన్నీ ఇచ్చి వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వటం అక్కడున్నటువంటి ముస్లింలకు కూడా నచ్చలేదు. అక్కడున్నటువంటి ముస్లింలు కూడా ఆమె పైన తిరగబడ్డారన్నది ఇక్కడ తెలుస్తుంది. ఎందుకంటే 100-110 నియోజకవర్గాల్లో ముస్లిం ఓట్ బ్యాంకు డిసైడింగ్ ఫ్యాక్టర్ అక్కడ. కానీ ఇప్పుడు చూస్తుంటే ఆ 100-110 నియోజకవర్గాల్లో ఓట్లు మొత్తం కూడా టిల్ట్ అయినట్టుగా ఉంది. ప్లస్ దీంతో పాటు ఎస్ఐఆర్ కూడా చాలా ఎక్కువ ప్రభావం చూపించిందని చెప్పొచ్చు. ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కానీ 1-2 సార్లు ఓట్లు నమోదు చేసుకుని ఒక చోట వేసిన వాళ్ళు మళ్లీ రిపీటెడ్ గా ఓట్లు వేయటం, ఇవన్నీ చేసినటువంటి వాళ్ళ ఓట్లన్నీ కూడా ఎస్ఐఆర్ ద్వారా రిమూవ్ చేయటం, అది కొంత బీజేపీకి చాలా కలిసి వచ్చింది. సో ఎస్ఐఆర్ ప్లస్ ఈ అపీజ్మెంట్ పాలిటిక్స్ ఏదైతే బెంగాల్లో ఉందో, తర్వాత ఆమె యాటిట్యూడ్ టువర్డ్స్ పబ్లిక్, ఇవన్నీ కూడా బీజేపీకి కలిసి వచ్చినటువంటి అంశం. ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగరేయబోతుంది. ఇక మ్యాజిక్ ఫిగర్ ను కూడా అక్కడ దాటిందని చెప్పొచ్చు. 294 కి మ్యాజిక్ ఫిగర్ 148 కాబట్టి 183 వరకు కూడా పోయే అవకాశం ఉంది. 190 వరకు కూడా బీజేపీ వెళ్లే అవకాశం ఉన్నట్టుగా మనకి తెలుస్తోంది. సో మా మట్టి మనుష్య అన్నది ఏదైతే మమతా నినాదం ఉందో, ఆ మమతా నినాదాన్ని ఈసారి ప్రజలు పట్టించుకోలేదు. లోకల్ నాన్ లోకల్ అన్న నినాదాన్ని కూడా పట్టించుకోలేదు. అక్కడ బీజేపీ అధికారంలోకి వస్తే మీ అందరికీ కూడా శాకాహారం ఉంటది. మీరు బ్రాహ్మిన్స్ కూడా అక్కడ ఏదైతే చేపలు కూడా తినలేరు. అక్కడ చేపలు అంటే లక్ష్మీదేవితో సమానం. బ్రాహ్మిన్స్ కూడా చేపలు తింటూ ఉంటారు. సో మీకు మాంసాహారం దక్కదు, మీ చేపలు కూడా మీ నోటి నుంచి తీసేస్తున్నప్పుడు చాలా మంది బీజేపీ నేతలంతా